పోయిరా మావా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వరల్డ్ పిఆర్ ప్రపంచం. సో ఈరోజు అయితే మనం ఆడుతున్నాం స్టెంబుల్ గైస్. సో చాలా రోజులు అయితే అయిపోయిందనమాట మనం అయితే స్టెంబుల్ గైస్ ఆడి. సో అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు స్టెంబుల్ గైస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీరు తమ్నైల్లో చూసే వచ్చుంటారు, మా తమ్ముడితో ఆడుతున్నా. మా తమ్ముడే కాదు, రవితో కూడా ఆడుతున్నా. నేనైతే ఇప్పుడు ఇది క్రియేట్ చేస్తున్నా, వాళ్ళిద్దరిని ఇన్వైట్ చేస్తా, వస్తారేమో. ఏయ్ నందీషు వస్తాడంట, మాట్లాడరా ఏమన్నా. సిగ్గుపడుతున్నాడు పాపం, సిగ్గుపడుతున్నాడు గైస్ నందీషు. ఇది వచ్చే లోపల మనమైతే ఇప్పుడు మీరు ఒక సీరియస్ మ్యాటర్ గురించి మాట్లాడుతున్నా, నవ్వకండి, ఇది నిజంగానే సీరియస్ మ్యాటర్. ఎందుకు మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదు? క్వశ్చన్ అడుగుతున్నా, కమెంట్ చేయండి. రెండో సీరియస్ మ్యాటర్, మన వీడియోకి లైక్ ఎందుకు చేయలేదు? దాన్ని కూడా కమెంట్ చేయండి. కమెంట్ చేసే ముందు ఈ రెండు చేసే కమెంట్ చేయాలి, లేదంటే నాకు యూట్యూబ్ చెప్పేసింది. అంతే కదా యూట్యూబ్? సరే సో గైస్, ఇక్కడైతే మనకి బ్లాక్ డాష్ అయితే వచ్చింది. దీంట్లో టీమ్స్ అయితే వచ్చాయి. ఈ టీమ్స్ ఎట్టా అంటే ఆడ బాల్స్ ఉన్నాయి కదా, వాటిని కలెక్ట్ చేసామనుకోండి మన టీమ్మేట్కి అయితే రివైవ్ పోద్ది. ఫస్ట్ మనం పోయేటట్టునో రివైవ్ ఏమో కానీ వాడేది నా స్టైల్ కాపీ కొడుతున్నది. ఎవడ్రా నువ్వు? అది ఎవడ్రా నువ్వు నా స్టైల్ని కాపీ కొట్టడానికి? అట్ట చేస్తే వన్ అండ్ ఓన్లీ పిఎస్పి చేయాలట. రివైవ్ వేయడానికి ఎవడన్నా ఉన్నాడా? అయ్యయ్యో, నిజంగానే భయం అయింది గైస్. నేనున్నానే నాయనమ్మ. అరే నన్ను బతికి అనరా అంటే ఇంకొకడు పోయాడట్టున్నాడు. ఈడొకడు, ఇద్దరు సచ్చాక కూడా. ఓకే గైస్, బతికేసాం. మీకు తెలియదు ఏంటంటే ఇక్కడ రవి ఉంది కదా, రవి వేరే టీం గైస్. అదిగోండి మా టీంలో లేదు. డిస్జేరియస్ నామన్ అంట ఎవరో, వేరే టీం వచ్చింది. రవి లేదు, మా తమ్ముడు సాగైపోయాడు లేదా అనేసరికి. అవాక్కయ్యవా టైడ్ అంటే అసలైన ఎస్ఆర్కే స్టెయిన్ రిమూవల్ కింగ్ మామ్ అంటుంది ఏ ముండి మరకలు పోవు పోతాయి. అవాక్కయ్యారా? వన్ అండ్ ఓన్లీ పిఎస్పీడా? ఎవడ్రా ఇక్కడ? నేనే కింగ్డా, పార్కోర్ కింగ్. పార్కోర్ లాంటి పవిత్రమైన పదాలు ఏడ వాడకూడదు. ఇది స్టెంబుల్ గైస్, నేరాలు ఘోరాలే. ఒరే ఎవడ్రా నువ్వు? కరెక్ట్ టైం సచ్చానా లేదంటే బతికే ఉన్నానా? కమాండ్ రా చింటూ, ఇన్వైల్ ద చింటూ. ఇది కూడా ఇప్పుడు నేను పోగానే అది వచ్చింది, అది నా నచ్చదు. విరాట్ ఆర్సీబీ అంట, ఎవరో మనోట్లానే ఉన్నాడు. ఈసారి ఆ కప్పు నమ్మదే నిజంగానే. అయ్యా ఎవర్రా మీరంతా? సరిపోయింది, రివైవ్ ఇయ్యాలా? పరిగెత్తు బతికే. దేవానో ఏయ్, నేను ఎవడనుకుంటున్నారా? కింగ్ రా. ఛీ, ఒక్కడు కూడా మా టీమ్మేట్ సరిగ్గానే ఆడట్లేదు గైస్. ఓకే, బాధపడబాకండి, గెలిచేసాం. ఎందుకంటే నాకంటే ముందు చాలామంది పడిపోయాడు అనమాట. మనం గెలిచేసాం, నెగ్గేసాం అంతే. చరిత్రలో మనం గుర్తుపెట్టుకోండి. అక్కడ రవి అయితే ఎవరు గెలుస్తారో అని చెప్పేసి మా తమ్ముడికి సీరియస్గా వార్నింగ్ ఇద్దాం అనుకుంది. ఈసారి కప్పు లాలిపప్పు. రే ఎవరా నువ్వు? ఈసారి కప్పు నందే.
గెలిచిందిరా. వాడలేదా గెలిచావా? ఊరే ఊరే అదేలే. నందీష్ కూడా వేరే టీం గాయస్, మా టీం కాదు వాడు కూడా. డే ఇదిగోరా. నువ్వు రవి ఒక టీం రా బాబు. గాయస్ నన్ను అక్కడనే పసివాడిని చేసేసి ఆడుకుంటున్నారు. మనం గెలిచాం కదరా ఇప్పుడు ఇందాక. అది నువ్వు ఆ అమ్మాయి ఒక టీంలో ఉన్నప్పుడు గెలిచింది. వీళ్ళిద్దరు కలిసి నన్ను పసివాళ్ళని చేసేసారు. నువ్వు కూడా గెలిచావు కదా దాంట్లో. నేను గెలిచానులే, నేను ఒక్కనే 1 man ఆర్మీ కాబట్టి. అయ్యో అన్నా బతుకన్నా, అన్నా అన్నా నీ మీద డిపెండ్ అయ్యిందన్నా మన. చూసారా ప్రోస్ టీం. మన ఆర్మీ ఎక్కడుంది? ఓకే గాయస్ వాళ్ళిద్దరు పేరు ఏంటో నాకు. చూసారా పిఆర్ ప్రోస్ టీం, పిఆర్ ప్రోస్ టీం గైస్. మా తమ్ముడు సాగ్ అయిపోయాడు. అందరు ప్లే గేమ్ కొట్టండి, మళ్ళీ ఆడదాం. ఈసారి అన్న ఒక టీమ్గా వస్తామేమో అని చూద్దాం. మళ్ళా కాదు కూడదు మేము వేరే టీంకి వెళ్తామంటే ఇప్పుడు అయినట్టే అయ్యింది. అంతే కదా గైస్. మ్యాచ్ గెలిచేద్దాం అని. అసలు మీకు తెలియదు ఏంటంటే వీళ్ళిద్దరు ఒక టీం అయ్యండి. రవి నందీష్కి వార్నింగ్ ఈడేమో ఏందిరా అని చెప్పేసి నువ్వు గెలిచావా అన్నావు. నేను మన ముగ్గురం ఒకే టీం అయ్యా. ఈసారి కప్పు నమ్మదే. ఈసారి మన ముగ్గురం ఒకే టీం రే. డే ఏంది బ్రో అంత మాట అన్నావు? చూసుకోరా, నా పేరు గ్రీన్ కలర్లో కనపడిద్ది నీకు, పిఆర్ ప్రోస్ అని. ఎవడ్రా బాబు నువ్వు? అయ్యా బాబోయ్, అమ్మ బాబోయ్, మనోడే నన్ను పంపించేసాడు. చూడు చూడు చూడు. అయినా కానీ మనం అయితే గెలిచేసాం గైస్. చూడండి పిఆర్ ప్రోస్ టెంపుల్ సర్ హర్ష ఈడవడ బాటిగాడు డీటెది. పిఆర్ ప్రోస్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకోవాలన్నా. ఇదా నేను ఆ అకౌంట్లో ఉన్నాను. వాడైతే మనల్ని వేరే అకౌంట్లో ఉన్నాం అనుకుంటున్నాడు. వాడికి తెలియదు అదే మరి బ్లాక్ బస్టర్ ట్విస్టులే. మన పిఆర్ ప్రపంచం అంటేనే ఒక మాదిరి ట్విస్ట్, పోకిరి రేంజ్ ట్విస్ట్. రవి వాడు రివైవల్ ఇచ్చుకుంటారు. వాళ్ళిద్దరు రివైవింగ్ కింగ్ క్వీన్స్. ఇప్పుడు చూడండి అప్పుడే రీస్పాన్ అయిపోతాడు. అదే ఆడు మ్యాజిక్. వాళ్ళిద్దరు ఎప్పుడు రివైవ్ ఇచ్చుకుంటారో మళ్ళీ తెలియదు. ఓరే 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 అరే 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 నేను ఉన్నా కదరా, ఎందుకురా భయపడుతున్నారు? అంతే కదా గైస్. ఇప్పుడు లాస్ట్ రౌండ్ చూడండి, వాళ్ళు భయపడిపోయారు. అసలు ఏమనుకుంటున్నారు మన గురించి? ప్లేయర్ అంటే నేను అదే కదా, మళ్ళీ ఇదే వచ్చింది. ఏందయ్యా అన్నా ఫస్ట్ వెళ్ళిపోతాయి. అరే అరే అది 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 తలైవా విజిలేస్తే స్టైల్ తలైవా షూటింగ్ గాయస్. ఇప్పుడు ఆ వాటర్ షాటర్ కదులుతుంది. కాదు కాదు మనమే కదులుతున్నాం. రివైవ్ ఇవ్వండిరా. ఫస్ట్ నాకే వచ్చింది రివైవ్. అది ఆ లాస్ట్ దాకా వెళ్ళాక ఏమన్నా చేసుకుంటాం. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అంటే అన్నా ఎవరు అంత పెద్ద ఓడిపోయావా? ఛీ సర్లేండి, ఒకసారికి ప్రతిసారి మనమే గెలిస్తే ఏం బాగుండేది అని ఇచ్చేసాం. ఎస్ గైస్ అంట ప్రతిసారి మనమే గెలిస్తే ఏం బాగుంటుంది. మా తమ్ముడైతే మొత్తం అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ అన్నట్టు
మొత్తం ఒళ్ళంతా కాలిపోతుంది. వచ్చాడు చూడండి, వీరుడు ధీరుడు సూర్యుడు చంద్రుడు. ఇంకేమో పాట తెలియదు నాకు, కమెంట్ చేయండి. ఈ సాలా కప్పు నమ్దే గురు, ఈ సాలా కప్పు నమ్దే. గెలవకపోతే మా తమ్ముడు బోడిగుడ్డు చేపించుకుంటాడంట. తిరుపతికి పోయి 3 సార్లు కొండెక్కి మరి బోడిగుండు చేయించుకుంటాడంట. గెలిస్తే కూడా చేసుకుంటాడంట. కాకపోతే గెలిస్తే రవి చేసుకుంటాను ఇందు గుండు. కాకపోతే అమ్మ చెల్లమ్మ వద్దులే అమ్మ అని చెప్పేసి నందీషే చేసుకుంటా అన్నాడు. అయ్యో నందీషు పార్టీమేనా అయ్యా? జస్ట్ మిస్ కాదమ్మా దాన్ని అనేది, ఆల్రెడీ నువ్వు మిస్. ఏయ్ నీకు రివైవ్ ఇస్తే ఆడెవడో పుట్టాడేంది మళ్ళీ పుడతావరా భైరవా అని రివైవ్ ఇస్తే ఆడెవడో పుట్టాడు. భైరవకి రివైవ్ ఇస్తే బాహుబలి పుట్టాడు అంటాడు. బల్లాల దేవా, అమ్మ బాబోయ్. ఇప్పుడైతే మనం మ్యాచ్ గెలవాలి గైస్. మ్యాచ్ గెలిస్తేనే మా ఓడి జుట్టు బాగుండిద్ది, లేదంటే జుట్టు డైరెక్ట్ తిరుమలలో ఎవరో విగ్గేసుకొని తిరుగుతాడు. చూడండి గైస్, అసలు ఈ స్పీడ్ ఏంటి నువ్వే అంటే నీ స్పీడ్ ఏంటి? నువ్వేమన్నా హీరోయిన్ అనుకుంటున్నావా ఏంది? ఫాస్టెస్ట్ విన్ ఇన్ ద స్టెంబుల్ గైస్ హిస్టరీ అంటే నాకు కూడా తెలీదు, ఇప్పుడే తెలుసుకున్నా. చూడండి గైస్, 1 2 3 4 వీళ్ళందరూ చూడండి. చీటికలో గెలిచేసాం గైస్. చిటికలో గెలిచారంట. చిటికలో యాడ గెలిచాం గైస్, 3 చిటికలు పడ్డాయి. అయ్యో బాబోయ్, ఎన్నిసార్లు రా బాబు. రష్ అవర్ 1 అవర్ పట్టాడంట దీన్ని కంప్లీట్ చేయడం. ఇది సమ్మగా. ఒరే ఎవడ్రా వాడు తన్నింది నన్ను, అది గొంతు మీద కాలేస్తా ఒక్క మాయ్. రివైవ్ ఇయ్యంగానే ఆ బండి వెనక్కి జరిగిపోయింది. తమ్ముడు నాకు ఇచ్చావు గాను. ఇప్పుడైతే మన రివైవింగ్ స్టార్ రవి కాడికైతే పోదాం. రవి మీదే ఆశలు. ఓకే తమ్ముడు, జుట్టు హ్యాపీగా ఉన్నందుకు హ్యాపీగా ఉందే? ఉందంట. ఈసారి కప్పు నమ్మదే, అయిపోయింది. అసలు ఈరోజు క్రౌన్ల మీద క్రౌన్లు గైస్. సో ఇది ఇప్పుడైతే ఈ మ్యాచ్ లాస్ట్ ఆడేసి తర్వాత ఒక నార్మల్ మ్యాచ్ అయితే ఆడదాం. వద్దంట, ఇదే ఆడాలంట మళ్ళీ. ఎందుకంటే ఇది ఆడితే టీం మొత్తానికి క్రౌన్స్ వస్తాయి గైస్, అది ఆడితే ఒక్కడికే వస్తాయి. కాలు ఇరిగిపోయిందంట చెప్పాల్సింది చూసి. నింజా చెప్పల్స్. అయ్యో బాబోయ్, నువ్వు సీరియస్గా ఫోకస్ చేయాలమ్మా నీ కెరీర్ మీద. ఎట్లంటే అవ్వదు. రేపు ఏదో లేసర్ వచ్చి గుద్దేస్తే సీరియస్గా కెరీర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా నువ్వు. వచ్చాను రా, లేదంటే హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ రా బాబు. అమ్మ బాబాయ్ లేసరు. అచ్చో. సో గాయస్, ఇది కూడా క్రౌన్ కొట్టామంటే ఇంకా మనంత ప్రో ప్లేయర్ ఎవడు ఉన్నాడు. స్టెంబుల్ గైస్ వాళ్ళ ఇంటికి పిలిచి మెడలో సల్మాన్ వేస్తారు, సల్మాన్ ఖాన్. స్టెంబుల్ గైస్లో మొన్నాబాయిని కొట్టేస్తాడంట మా వాడు. మొన్నాబాయ్ బి లైక్
ఎక్కడ దొరికిన సంతరా ఇది? ఎవర్రా మీరంతా? స్టెమ్ములు వేసిలో పడ్డా పోయి లివింగ్ లెజెండ్. జై పార్కోర్ స్టార్. ఒరే ఒరే సచ్చారా? ఎందుకురా సచ్చారు? ఎందుకురా మీకు ఏస్ట్ బతుకు? ఆడడం వచ్చారా? షీ ఒరే ఒరే ఆడెవడ పుడుతున్నాడు రా రివైవ్ ఇవ్వడానికి. అన్నా ఆడికి రివైవ్ ఇస్తే నేను పోయాను కదరా. ఓకే యా నేను కూడా పోయా. ఏ రివైవ్ ఇరా తమ్ముడు. అన్నా అన్నా పెద్దన్నా ఎందుకు పోయావన్నా? జై అన్నా రివైవ్ అన్నా. ఏ రవి రివైవింగ్ స్టార్, ఇప్పుడు నువ్వే రివైవ్ ఇవ్వాల్సింది. మొత్తానికి స్టెంబుల్ వేసలేరు. రివైవింగ్ స్టార్ అంటే రవి, నందీష్. మనం మాత్రం పార్కోర్ స్టారే దేంట్లో అయినా. నందీష్ గారికి రివైవ్ ఇద్దామని పోయే లోపలికి వెళ్ళేసాం. ఈసారి కూడా రష్ అవర్ వచ్చిందంటే ఈసారి విన్నర్ మటన్ డిన్నర్ గాయస్. తెందో పెట్టదు మళ్ళీ మటన్ డిన్నర్ కావాలి. ఇప్పుడు వచ్చింది గాయస్, కాసేపు నుంచి వచ్చింది. అంతే కాసేపు ఉంటే రాక ఆ అమ్మాయికి ఏమో మటన్ డిన్నర్ కావాలంట. తెస్తేనే మేక అమ్మ వద్దమ్మో అన్నా వద్దనా అంటద్దు. అయ్యో అయ్యా మాయే. ఎవడ్రాడు నా స్టైల్ ఫాలో అవుతున్నాడు? ఆడి కూడా ఏమన్నా పార్కోర్ స్టార్ అనుకుంటున్నాడే ఏంది? నేను రా అసలు స్టార్ అంటే తలైవాడా. ఓకే గాయస్, ఇప్పుడైతే మళ్ళీ క్రౌన్ కొట్టబోతున్నాం. మీరైతే లైక్ చేసేయండి. ఇంత మంచి గేమ్ ప్లేకి మీరు లైక్ చేయట్లా. మీరు ఎట్లాంటి మంచి గేమ్ ప్లేని మిస్ అవుతున్నారు మీకు తెలుసా? మీరు కానీ దీనికి లైక్ చేయండి గట్టిగా. పోయిరా 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 మావా. రివైవ్ ఇవ్వండి రా, నిజంగానే పోయొచ్చా? బతికాం గైస్. అమ్మ బాబోయ్, అచ్చ బాబోయ్, అమ్మ బాబోయ్. ఓకే గైస్, మనకైతే మ్యాచ్ అయిపోయింది. ఏం తెలియదా? నాకేం తెలుసు, ఈరోజు ఎప్పుడు చూడలేదు. ఈడు కూడా అట్లా ఉన్నాడు. బతికేసాం గైస్. ఇప్పుడైతే మ్యాచ్ అయిపోయింది మంది. వాళ్ళబే ఆడికి రివైవ్ ఇచ్చాం అనుకోండి. నాకే వచ్చింది ఇప్పుడు. అవునవును, వాళ్ళబే నేను ఇస్తా. అవి చచ్చిపోయిందయ్యా. వెళ్ళరా బాబు, ఏంద్రా నువ్వా? మ్యాచ్లో ఇస్తే నేను పోయిరా 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 మావా. ఆత్రు సపోజ్ బేటా. చూసారు కదా గాయస్, అందుకే అయితే మా పార్కోర్ స్టార్ ప్రతి గాయస్ నేనే గాయస్ పేరు పెట్టింది. అబ్బా బాబా ఏమో యాక్షన్ రా, ఏమి నటిస్తున్నావురా? ఎగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. సో గాయస్, ఇప్పుడైతే కొంచెం డిఫరెంట్గా ఏమన్నా ఆడదాం. డిఫరెంట్గా ఏం ఆడదాం? ఒక నిమిషం, ఇక్కడ పాసులు ఏందో వచ్చాయి. పోయిరా పోయిరా పోయిరా. డిఫరెంట్గా ఆడదాం అంట, దాన్నే పడతాడు ఎవడరా బాబు. పోయిరా 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 మావా. ఓకే గాయస్, మనైతే ఇప్పుడు ఇంకా మ్యాచ్ అయితే ఆడేసి ఇంకా వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. మళ్ళీ అంటే ఎక్కువ లెంత్ అయిపోద్ది, మళ్ళీ ఎడిట్ చేయడానికి టైం పట్టింది. మళ్ళీ ఇది వచ్చిందండి గైస్, లేజర్ ట్రేసర్ లెజెండరీ టీమ్స్, లివింగ్ లెజెండరీ టీమ్స్. అబ్బా బాబా, వాడు ఒక యాడ్లో అమ్మ రే ఇన్స్టంట్గా పోయాడట్టున్నాం కదరా. అప్పుడు చిటికల్లో వచ్చేసింది అనుకున్నాం, ఇప్పుడు చిటికల్లో పోయాడట్టుంది. అరే ఆడెవడరా తీసుకునేది దాన్ని? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? లాస్ట్ ఇడు ఆ లేజర్ కార్డ్ రివైవ్ ఇచ్చినప్పుడు పోతారనుకున్నా నేనైతే. అసలు అదేదో కామెడీ అది. అసలు మీరు దాన్ని గెస్ట్ చేశారా? ఈసారి చిటికలో విన్నర్ గాయస్.
ఈసారి కప్పు నమ్దే అంటే పోయాడు దూకి, ఈడేమో పోయాడు గాల్లోకి, అక్కడేమో ఆ అమ్మాయి పుట్టింది పునర్జన్మలో, మళ్ళీ అయిపోయింది. అంటే మ్యాచ్ వాళ్ళకి పోయింది. అరే ఫస్ట్ టైం ఆపండ్రా బాబు. పాపం స్క్వాడ్. ఈ రోజులో అయితే మనకైతే వాటర్ రావట్లేదు, ప్రశాంతంగా ఎట్టాగా వస్తుంటాయి, మనం ఎట్టాగా ఆడుతూ ఉంటాం. ఏడే ఉందాం, ఎవడన్నా ఆడికి రివైవ్ ఇస్తారా? గాయస్ క్రౌన్ మందే గాయస్, ఈసారి క్రౌన్ మందే. ఈసాల ఏంది, ప్రతిసాల మందే. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అంతే కదా గైస్, అంతేలేండి. మీరు అంతే అన్నా అనకపోయినా కానీ ఇప్పుడు క్రౌన్ వస్తే ప్రతిసాల మందే క్రౌన్. నాకు తెలిసి బ్లాక్ డాష్ కానీ రష్ అవర్ కానీ ఏదో ఒకటి ఏది రావా. అమ్మో అమ్మ బాబోయ్, ఉరకండి రా, వస్తుందిరా లేజరు, ఇది అయిపోద్దే, తర్వాత ఇంకోటి వచ్చిద్దే. ఆడిపోయాడా? అసలు ఫస్ట్ రౌండ్ గుర్తొస్తుంది నాకైతే, బుర్ర పాడు, మైండ్ బ్లోయింగ్, ఎక్స్ట్రా ఆర్డినరీ అది. పోయిరా 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 మామా. అందరైతే ఈ బొక్కల్లో దూకండి. అన్నా, అరే నందీషు నువ్వేరా తోపు. చాలండి గైస్, ఎక్కువ క్రౌండ్లు కొట్టేసామని చెప్పేసి లాస్ట్ రౌండ్ ఇచ్చేసాం వాళ్ళకి. చెప్పానా, నేను గుర్తుపెట్టుకోమని చెప్పానా? సో 23 క్రౌన్స్ ఉండేవి, ఇప్పుడు 27 క్రౌన్స్ అయ్యాయంటే వీడియోలోనే 4 క్రౌన్స్ అయితే కొట్టాం మనం. సో ఈ వీడియోకి అయితే అయితే వచ్చే వీడియో అయితే కలుద్దాం. సో వచ్చే వీడియో ఏ గేమ్ మీద అయినా ఉండొచ్చు, ఏ కంటెంట్ మీద అయినా అయి ఉండొచ్చు. సో వచ్చే వీడియో అయితే కలుద్దాం. అప్పటిదాకా నేను మీ PSP. బాయ్ బాయ్.